ఐదవదిగా నాట్యం ఆడడం. ఎప్పుడైతే తల్లి అయినటువంటి మరియా ఎలిజబెత్ యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను గంతులు వేస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. అలాగే మనం పాత నిబంధనలు మనం చూసినట్టయితే దావీదు నిబంధన మందసం ముందర కూడా నాట్యం ఆడినట్టు మనం చూస్తాం. 2వ సమూయేలు 6వ అధ్యాయం 14వ వచనం. దావీదు ఎలాగున నాట్యం ఆడుతున్నాడంటే తన యొక్క రాజవస్త్రాలను తీసివేసి నారతో చేయబడిన ఆ యొక్క ఏఫోదును ధరించాడు. ఈ యొక్క ఏఫోదు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే యాజకునికి సాదృశ్యంగా ఉంటుంది. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను కూడా గంతులు వేస్తున్నాడు. ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఒక యాజకుని యొక్క కుమారుడు, యాజకుని యొక్క వంశానికి చెందినవాడు. వీరిద్దరు కూడా నాట్యం ఆడుతున్నారు. 6వదిగా 2వ సమూయేలు 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టయితే ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగ నుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. దావీదు ఇక్కడ అంటున్నాడు, నా దగ్గర దేవుని మందసం ఎలాగుంటుంది, నా దగ్గర ఉండడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేసి ఇక్కడ దావీదు అంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఎలిజబెత్ ఏమంటుందో మనం చూద్దాం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను అంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎలిజబెత్ ఏమంటుందంటే తల్లి అయినటువంటి మరియా నా దగ్గరికి రావడానికి నేను అర్హురాలినా, ఎందుకంటే తన యొక్క గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఆ యొక్క ఎలిజబెత్ గుర్తించి ఇలాగ మాట్లాడుతూ ఉంది.